ముచ్చట్లు పట్టుకొచ్చేసిన అవన్నీ నేను ఒక్కొక్కటి చెప్తా గానీ ముందుగాల హెడ్లైన్స్ చూడుర్రి. రేవంతం క్షమాపణ చెప్పాలన్న సీఎం సారు మళ్ళా మాట్లాడుకుందామని టాపిక్ చేంజ్. కాలేజీలో చేరిన ఖతర్నాక్ మనిషి ఇంగ్లీష్ లో ఇరగదీస్తా అంటున్న ఎమ్మెల్యే. స్వచ్ఛ భారత్ మీద పడ్డ మంచు ఇక అవార్డు ఇచ్చుడే ఆలస్యం. దేవుళ్ళ నడమ పంచాది పెట్టిన పురుగు కొత్త లోకం ఎంకులాడుకోమంటున్న జనం. ఫాయిదా లేని పైసల పథకం గోళ్లు గిచ్చుకుంటున్న బ్యాంకోళ్ళు. ఏం తమాషా చేస్తురులే, మమ్మల్ని గంత బద్నాం చేస్తుర్రు. అరే నోరు తెరిస్తే అబద్దాలేనా? బురద జల్లుడే మీ పనా? భూములు నమ్మింది మీరు కాదా? తెలంగాణ బిడ్డకు భూమి ఇస్తే మీకంత కండ్లమంటేందుకు? తెలంగాణ సొమ్ము తినుకుంటా ఆంధ్ర పాట వాడుతున్నారు. మీకు నియ్యతున్నదా? గాలి మాటలు మాట్లాడు కాదు, దమ్ముంటే నిరూపించాలే. ఇగో గీ తీర్లా ఇలా కేసీఆర్ సారు గరా మైండ్ జుడుర్రి. ఆ గరానికి గ్యాస్ పొయ్యిలు అంట పెడితే 10,000 పొయ్యిలు ఎలిగేటి కావచ్చు. నాకైతే మస్తు భయమైందిలా. పొద్దున 10 గొట్టంగా అసెంబ్లీ చాలుగానే స్పీకర్ సారు ప్రశ్నలు అడిగేటోళ్ళు అడుగుర్రి అనగానే బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సారు చెరువుల ముచ్చట ఎల్లబెట్టిండు. చెయ్యి గుర్తు చిన్నారెడ్డి సారు లేచి మిషన్ కాకతీయ కాకుండా ఇంకేదన్న పేరు పెడితే తమ పార్టీకి సమ్మతం అన్నాడు. ఇంతల్నే ఎర్రబెల్లి సారు చంద్రాలు ఏల్వాడిలా షెర్లు అలగెళ్ళినాయి అనే వరకల్లా గులాబీ పార్టీలు అడ్డుపడ్డాయి. పువ్వు గుర్తు లక్ష్మణ సారు 2 అక్కర్కొచ్చే మాటలు చెప్పినాక హరీష్ రావు లేచి చెరువులను ఉద్ధరించేందుకు సర్కారు ఎట్లా ముంగట పడుతుందో వివరంగా చెప్పుకొచ్చిండు. అటెన్కాల డిప్యూటీ సీఎం మహమూద్ అలీ సార్ లేచి ఆయనకు వచ్చిన తెలుగులా 4 మాటలు చెప్పి కూర్చున్నాడిగా. సిఫారసు చేసిన మండలాలు పేర్లను వృష్టి ప్రభావిత మండలాలుగా ప్రకటించడం అవుతుంది. కేబీఆర్ పార్క్ కాడ ఒక ఆయనను తుపాకీతో కాల్చిండ్రు, దాని మీద మీరేమంటారు అని వేరే పార్టీలో అడగంగానే మంత్రి నాయని సారు వాళ్ళందరినీ సమాధాన వర్షిండు. అటెన్కాల ఒక 10-12 మంది వాళ్ళ నియోజకవర్గాలలో ఉన్న సమస్యలు సభ ముంగడ పెట్టిర్రు. పొద్దున్నుండి సభ చక్కగా నడిచింది. ఎమ్మెల్యేలంతా చాలా కష్టపడ్డారని చాయ్ దాగి రమ్మని పంపిండు స్పీకర్ సారు. మళ్ళొచ్చినాక కేసీఆర్ సారు డిఎల్ఎఫ్ భూముల వ్యవహారం మీద చాలా సేపు మాట్లాడినరు. ఇంట్లో మా తప్పేం లేదు, అంత కాంగ్రెస్ ఏలువడ్లనే జరిగిందని కాంగ్రెస్ వాళ్ళను ఏలెత్తి చూపిండు సీఎం సారు. గప్పట్ల మంత్రిగా ఉన్న గీతమ్మకు ఈ ముచ్చట్లన్నీ ఎరికేనని యాద్ చేసిండ్రు. ఇంతల్నే అటు రోకు నుంచి ఏదో ఇనవాడే వరకల్లా సీఎం సారు కోపానికి వచ్చిండు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను బదనాం చేయాలన్నటువంటి ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోని, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేసేటువంటి సంస్కారానికి తమరు దయచేసి అటువంటి ఆరోపణల నుంచి, నేను కూడా ఇక్కడ సభ్యుని కాబట్టి, మంత్రులు కూడా ఇక్కడ తమరు సభ్యులే కాబట్టి, మీరు కూడా మా కస్టోడియన్ కాబట్టి తమరే మమ్మల్ని రక్షించాలి అధ్యక్ష. గడికో పారి సైకిల్ గుర్తోళ్ళు వెనక మరలకెళ్ళి ఏందేందో మాట్లాడే వరకల్లా మళ్ళొక పారి అలా నడుచుకున్నాడు ముఖ్యమంత్రి సారు. తప్పుడు లెక్కలు చెప్పి తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి రాక్షసులు పొరుగు రాష్ట్ర ప్రభుత్వానికి మాతృభూమి ప్రయోజనాలు తాకట్టు పెట్టేవాళ్ళు. చాలా సేపు సీఎం సార్ మాట్లాడినాక సర్కారు చక్కగా చేస్తలేదని రేవంత్ రెడ్డి సారు ఏదో అనబోయిండు. అగో గట్లెట్లా కుదురుతుంది, గా మొన్న మాటలకు తప్పైంది అని ఒప్పుకున్నాకనే మాట్లాడాలి అని అధికారంలో ఉన్నోళ్ళు ఎగబడ్డారు. సబంతా లొల్లయ్యే వరకల్లా ఆయుధా వేసిండు స్పీకర్ సారు. అందరు బువ్వది నచ్చినాక పింఛన్ల మీద అన్ని పార్టీలోళ్ళు సర్కారుకు మంచికొక సలహా ఇచ్చుడు, కొన్ని మంచిగున్నాయని మంత్రులు మెచ్చుకునుడు నడిచింది. గిది ఇయాల్టి అసెంబ్లీ వివరాలు. ఇలా మేము ఎవడో నామినేట్ చేస్తే వచ్చిన గవర్నమెంట్ కాదు అధ్యక్ష, ఒంటరిగా పోవడం చేసాం ధైర్యంగా. మధ్య రన్నింగ్ కామెంట్ వద్దండి. నేను వాస్తవాలు చెప్తే ప్రభుత్వానికి భయమా సారేమన్నా? మన తెలంగాణలో అరే మేము ఇచ్చిన మాట వదిలేయండి బై. ఇంట్లో 2 వృద్ధులు కూడా 65 ఏళ్ల పైబడిన వాళ్ళు ఉంటే వారిలో ఒకరికే పెన్షన్ ఇవ్వాలని నిబంధన పెట్టిన మాట వాస్తవం. ప్లీజ్ కంక్లూడ్. నేను 5 నిమిషాలు కాలేదు మేడం, మీరు చెప్పిన మేము గ్రామాలు తిరిగేటప్పుడు అందరూ కూడా హర్షించారు అధ్యక్ష. ఆ ఫ్రెష్ గైడ్ లైన్స్ కూడా ఈ రోజే సంబంధిత శాఖ కార్యదర్శి గారికి చెప్పి ఈ నైట్లోనే కలెక్టర్లకు ఆర్డర్స్ కూడా ఇప్పించేస్తాం. అది 2కి 65 ఏళ్ళు దాటితే 2కి ఇచ్చే ఏర్పాటు చేయండి.
ఏపీలో ఇస్తారు, ఏపీలో ఇస్తారు. పెన్షన్దారుల సంఖ్య తగ్గాలి, కొనుగోలు శక్తి పెరగాలి మనుషులకు. కానీ మన కర్మ ఏంటంటే ఈ పద్ధతుల వల్ల తమరి యొక్క ఘనత వహించిన పరిపాలన వల్లనే సమైక్య రాష్ట్రంలో ఈ గతి దాపురించింది. నేను రిఫర్ అయిపోతే బయటికి. The house is adjourned to meet again at 10 a.m. tomorrow. విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నెరుంగని వాడు మర్త్యుడే అన్నట్టు చదువును మించిన ధనము లేదు, చదువుకు సాటి ఏది లేదు అని రిటైర్మెంట్ వయసులో కూడా ఒక ఎమ్మెల్యే సారు చదువుకుంటుండట. మరి ఏం చదువుతుండు, ఎట్లా చదువుతుండు మనం కూడా చూద్దాం పరి. ఈయనెవలో యాదికొచ్చిందా? గదే కొల్లాపూర్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు సారు. ఈయన ముచ్చటేందనుకుంటుర్రా ఏంది? ఈ ఎమ్మెల్యే సారు మొన్న కాలేజీలో షరీకైండులా. కొల్లాపూర్ లా ఈ నడుమ కొత్తగా పెట్టిన కాలేజీలో 16వ తరగతి చదువుతాడట. 16వ తరగతి అంటే పీజీ అన్నట్టు, అది కూడా ఇంగ్లీష్ కోర్సులనంట. మంగళవారం నాడు పోయి అడ్మిషన్ కూడా తీసుకొచ్చుకున్నాడంట. అరే సార్ ఇప్పుడు చదువుడేంది? మంత్రి పదవులు చేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, నిత్యం చుట్టుముట్టు గన్మెన్లు ఉంటారు. ఫోన్ కొడితే ముఖ్యమంత్రి సార్ కూడా అలో అంటాడు. గంత పరపతునే పెద్ద మనిషి, ఇప్పుడు చదువుకోవాల్సిన ఆపతేంది అనుకుంటుర్రా? ఏం లేదులా, వెనకట డిగ్రీ చేసినప్పుడు తుర్తి లేదట. డిగ్రీ అయిపోగానే అంటే 15వ తరగతి అయిపోగానే ఉద్యోగం, పెండ్లి, పిల్లలు ఇట్లా ఈరామ లేకుండా ఉండేనంట. కానీ ఇంగ్లీష్లో పీజీ చేయాలని మన ఎమ్మెల్యే సార్కు మస్తు కాయిష. అందుకనే ఇప్పుడు మళ్ళా చదువుకోవాలని తయారైండు. ఊళ్ళపంటి పోరగాన్లు 10-12 చదవంగానే నా అంత తురుంకాన్లు లేరనుకుంటా నిలుగుతారు. ఎవడన్నా దోస్తుగాడు ఆటో కొంటే అది వేసుకొని డెక్కుల పాటలు పెట్టి ఆడివోర్లకు లైటింగ్ కొట్టుకుంటా తిరుగుతారు. గసంటోళ్ళు జూపల్లి సార్ను చూసి బుద్ధి తెచ్చుకోవాలి. 50 ఏళ్ల వయసులో ఒయ్యిలు పట్టి కాలేజీకి పోయి చదువుతున్నాడంటే ఎంత ఓపిక కావాలి చెప్పుండ్రి. చదువుల తల్లి సరస్వతి దీవెనార్తులు మీకు ఎప్పుడు ఉంటాయి గాని సారు, పరీక్షలల్లా బాగా కష్టపడి చదువుండ్రి. ఎమ్మెల్యే అని పంతుల్లే నకల్ చిట్టీలు పట్టుకొని వచ్చి ఇస్తారు, మీరు వాటిని ముట్టుకోవద్దు సారు, జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి కేసీఆర్ సార్ కు మీ కాలేజీకి మంచి పేరు తీసుకొస్తామని తీన్మార్ టీం తరఫున కోరుతున్నాం. పిల్ల ఉట్టక ముందే కుల్ల గుట్టుడంటే ఎరికేనా? గిది కూడా తెలియదా? దాని గురించి తెలుసుకోవాలంటే చక్కగా మోడీ సర్తానికే ఓర్రి. ఆయననైతే ఏకదం పర్ఫెక్ట్ జవాబు చెప్తాడు. ఇంకేమన్నా డౌట్లున్నా ఆటికి కూడా ఫుల్గా క్లారిటీ ఇచ్చి మరి విమానం ఎక్కించి తోలుతాడు. అవసరమైతే ఒక బ్యాంక్ అకౌంట్ చేతిలో పెట్టి బిందాస్గా ఎట్లా బతుకుడో కూడా చెప్తాడు. ఓ పారి పోయిరండ్రి. అంత బడాయి ఇంత బడాయి చివరాఖరికి గుంత బడాయి అన్నట్టే తయారైంది జన్ధన్ అకౌంట్ల ముచ్చట. గడియ రికాం లేదు, గవ్వ రాకడలేదన్నట్టు తయారైంది మన బ్యాంకోళ్ళ తరీకా. గిట్లెందుకంటారా? మొన్న 15 ఆగస్టు నాడు మోడీ సారు జన్ధన్ యోజన అనే ఒక కొత్త పథకానికి పురుడు పోసి పేరు పెట్టిండు కదా. మీ రేషన్ కార్డు పట్టుకొని బ్యాంకులకు పోయి నా పేరు చెప్పుర్రి, రూపాయి తీసుకోకుండా అకౌంట్ ఇస్తారు, అందులో ఎన్ని పైసలు వేస్తే అన్ని తీసుకోవచ్చు, 6 నెలలు అయినాక లోన్లు కూడా ఇస్తామనే వరకల్లా లైన్లు కట్టి అకౌంట్లు తీసిండ్రు జనాలు. గిట్లా ఏం తక్కువ 7 కోట్ల మంది ఖాతాలు తెరిచిండ్రట. ఇక వాళ్లకు పాసుబుక్కులు రూపకారెట్లని ఇచ్చే వరకల్లా బ్యాంకులకు పానం ముక్కులకు వచ్చిందట. హస్తే వచ్చింది. ఇక మస్తుగా పైసల ఆమ్దాన్ ఉంటదని సంబురపడ్డారు బ్యాంకులోళ్ళు. సర్కారు కూడా పైసలు వేస్తామని ఒక ముచ్చట చెప్పే, అకౌంట్లు అయితే జోరుగుండే. ఏ తీరుగా పైసలు వస్తాయో అని పెద్ద పెద్ద సందుగ పెట్టెలు కూడా కొనుకొచ్చి పెట్టిర్రట. రోజులు గడుస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా సగానికి ఎక్కువ అకౌంట్ల పైసా ఆమ్దాన్ లేదట. ప్రధానమంత్రి సార్ చెప్పిండని అకౌంట్లు ఇస్తేమి అన్నీ చేస్తేమి దానమే లేదాయే అని బ్యాంకులోళ్ళు నెత్తి పట్టుకుంటున్నారట. పెద్ద సారేమో దేశాలు పట్టుక తిరగబట్టే, జనాలేమో పైసలు వేయరాయే. ఆఖరుకు దేవుడు లేని జాతరలో జనాలు ఎందుకు అన్నట్టు తయారైంది అనుకుంటున్నారు ముచ్చట. మొన్న అసెంబ్లీకి పోయి రమ్మంటే సల్మాన్ ఖాన్ చెల్లె పెళ్లికి పోయింది. ఏమన్నా పని చెప్తే చాలు పోతే అటే లేకుంటే ఇటే. ఏం పిల్లనో ఏమో. ఎవరి గురించి అనుకుంటుర్రా? గదే మొన్న సావిత్రి వచ్చింది కదా, వార్తలు తెమ్మంటే బిర్యానీ తినేస్తుంది, లేకుంటే గాజులు రిబ్బన్లని పిచ్చి పిచ్చి ఏమో కొనుక్కున్నదందుకు పోతా అంటది. మరి ఇయ్యాల ఏడుకుపోయిందో ఏమో. ఒప్పరు అడుగు తాగుర్రి. సావిత్రి, ఓ సావిత్రి, సావిత్రి, ఈ పిల్లని విసికి పెట్టా మొత్తుకుంటున్న నోరు పోయిందాక పలుకుతానే లేదు. ఏడున్నదో ఏమో. ఎందుకట్లా మొత్తుకుంటున్నావు? పలికే దాకా కూడా ఆగేటట్లేవు కదా. బాగుంది సక్కదనం. 2 రోజులకే ఎదురు మాట్లాడబడుతుంది.
మాట్లాడుతీవి నేను చెప్పింది ఏంది నువ్వు చేస్తుంది ఏంది అయ్యో గమ్మతున్నది ఇప్పుడు నేనేమన్నా గంట అని కోపానికి వస్తున్నావు అయినా ఇంకా ట్యాంక్ బండ్ కాడికి ఎందుకు పోయినావు ఇగో నువ్వు కోపానికి రానంటే నీకు ఒక ముచ్చట చెప్పాలా లచ్చులు మరి అది ఇన్నాక నన్ను ఏమనొద్దు ముచ్చట్నా సరే ఏమనంతి చెప్పు నేను ఇలా కొలువుకు లీవ్ పెట్టినా లీవ్ పెట్టినవా వచ్చి 2 దినాలు కాలే అప్పుడే యాస్టకు వచ్చిందా మరి చెప్పలేదు నీకు మస్తు సార్లు ఫోన్ చేసిన లచ్చులు కానీ అది కలవలేదు సాలే నీ అబద్ధాలు అయినా లీవ్ తీసుకొని ట్యాంక్ బండ్ కాడ ఊడుస్తున్నావేంది ఈ లచ్చులు స్టూడియోలో కూర్చునే వరకు ఏం తెలియదు మనవాడని మనమినంట ఏం లేదు లచ్చులు ఒక సొంతిల్లు వేసుకుందామని ఇట్లా ఊడ్చుకుంటున్నా సొంతిల్లా ఈడవోయి ఆడవోయి అది కూడా ట్యాంక్ బండ్ కాడినా ఏం ట్యాంక్ బండ్ ఏమన్నా మీ తాతలు అనుకుంటున్నావా ఏంది అయ్యో పిచ్చి లచ్చులు మొన్న కేసీఆర్ సారు అసెంబ్లీలో ఏం చెప్పిండు రోజు మస్తుగా చెప్తుండు నాకు తెలియదు కానీ నువ్వు చెప్పు అయ్యో నువ్వు వినలేదా ట్యాంక్ బండ్ చుట్టూ పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతా అని చెప్పలే చెప్పిండు ఫోటోలు కూడా రిలీజ్ చేసిర్రు దునియాలో లేని బిల్డింగ్లు కడతా అన్నాడు అయితే గంతే అనుకుంటున్నావా ట్యాంక్ బండ్ చుట్టుముట్టలకు కూడా ఆ బిల్డింగ్లలో ఫ్లాట్లు ఇస్తా అన్నాడు నువ్వు వినలేవా అవును అన్నాడు అయితే అక్కడ కొన్ని బస్తీ ఏరియాలు ఉన్నాయి అవన్నీ పోతాయి కాబట్టి వాళ్ళకు కూడా బిల్డింగ్లు కట్టిస్తా అన్నాడు నీ తెలివి ఇంకా కూడా అర్థం కాలేదా నీకు కేసీఆర్ సారు గంత మంచిగా చెప్పిండు అరే ఈ పిల్లకేమైంది అయ్యో అట్లా కాదు లచ్చులు ఈడ మనం కూడా ఒక గుడి చేసుకున్నాం అనుకో అందరి లెక్క మనకు కూడా ఒక ఫ్లాట్ వస్తుంది కదా అందుకే పొద్దుగాల వచ్చి ఇక్కడ సాఫ్ చేసుకుంటున్నా గుడి చేసుకుంటావా అందుకనే సాఫ్ చేసుకుంటున్నావా అవును లచ్చవ్వ నువ్వు కూడా రా నా పక్కకు జాగా కాలుంది అందులో నువ్వు కూడా సాఫ్ చేసుకుని ఒక గుడి చేసుకోవచ్చు వస్తా మా వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళని కూడా పట్టుకొస్తా సరే మరి తొందరగా రా ఈ ముచ్చట మంగ్లికి కూడా చెప్పిన గా పక్కకి వేసుకుంటాదట గుడిసే నీ తెలివి తెల్లారింది గాని ఎవ్వరు చూడక ముందు ఆఫీస్ కి రా అమ్మా నా జాగలో గుడి చేసుకుందామనే ఇవాళ నేను రా గుడి చేసుకుని వస్తా ఓ పిల్ల నేను చెప్పింది నువ్వు ఆడి నుంచి రాకుంటే నీ కాడికి పోలీసు వాళ్ళు వస్తారు ఇక నీ ఇష్టం పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు నేనేమన్నా దొంగతనం చేసినా అవును నువ్వు చేస్తున్నది దొంగతనమే సర్కారు జాగలకు పోయి నాది అంటే ఊకుంటారా తీసుకుపోయి లోపలేస్తారు అయ్యో ఇదంతా సర్కార్ జాగనా అవును సర్కార్ జాగనే ఇంకా నయం ఎవ్వరు చూడనట్టున్నది సప్పుడు చేకరా సరే లచ్చవ్వ వస్తుందిగా ఈ పిల్లకు సిటీలో ఏం తెలుస్తలేదు అంత పిస పిస వేస్తుంది నెల రోజులు మంగ్లితో పంపిస్తే చక్కగా అవుతుంది వాషింగ్ పౌడర్ నిర్మా పాలలోని తెలుపు నిర్మాతో వచ్చింది అందరూ పొగిడే నిర్మా అరే ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడో అయ్యింది మరక మంచిదే ఏంది లచ్చమ్మేమో బట్టల సర్ఫుల యాడ్ల పాటలు పాడుతుంది అనుకుంటురులే టైడ్ తెల్లదనం బట్టలేసుకొని ఎవ్వరు చేయని స్వచ్ఛ భారత్ సఫాయి పనికి సిపాయి లెక్క పోయిండు ఒక పెద్ద మనిషి మరి ఏం చేసిండు ఎట్లా చేసిండు అరుచుకుందాం పారి స్వచ్ఛ భారత్ ఎట్లా చేయాలనో మోహన్ బాబు సార్కి తెలిసినట్టు దాన్ని సాల్ చేసిన మోడీ సార్కి కూడా ఎరకలేదు పోండ్రి కావాలంటే మీరే చూడురి స్వచ్ఛ భారత్ సార్ ఎట్లా చేసిండో చిత్తూరు జిల్లాల రంగంపేటల పెద్ద పెద్ద బళ్ళు పెట్టింది కదా సారు ఆడికొయ్యి 12,000 మంది చదువుకునే పోరగాళ్లతోటి గిట్లా స్వచ్ఛ భారత్ ప్రమాణం చేపించిండు అందరి లెక్క చేస్తే మంచు మోహన్ బాబు సార్ ఎట్లయితాడు గందుకే ఎరైటీగా స్వచ్ఛ భారత్ సురు చేసిండు ముందుగాల బడి పొరగాళ్లను టీచర్లను టీచరమ్మలను ఎమ్మటేసుకుని ఊర్ల మీద కురికిండు అందరినీ ఓ పెద్ద జాగలు ఆపిండు పని జాలు చేయాలంటే జర జోష్ కావాలి కదా ఇగో గందుకే 2-3 బ్యాండోళ్లను పట్టుకొచ్చి 2 బార్ 3 బార్ అనుకుంటా ఎట్లా దరివేసిండో చూడురిగా తెల్ల బట్టలు తెల్ల చెప్పులు దొడుక్కొని మూతికి బట్టగట్టి ఎండికల మీద ఎండబడకుండా నల్ల టోపీ పెట్టి ఎన్కమర్ల పెద్ద పెద్ద బ్యానర్లు కట్టి పోరగాళ్ళని ఎంబడేసుకుని చీపురు బట్టుడు కార్యంలో అడుగుపెట్టిండు కచ్చిరికాడ గిట్ల చెత్తా చెదారం కనబడే కల్లా ఆడున్న ఆఫీసర్ చెయ్యి పట్టుకొని గుంజి గిదేందని గద్మాయించిండు డప్పు సప్పుల నడుమ పెద్ద పొరక కట్ట పట్టుకుని జర్రసేపు ఊడ్చిండు సారే గీతీర్లు ఊడ్చకల్లా చెత్తెత్తి వస్తే మంచి మార్కులు వస్తాయని చదువుకునే పోరగాళ్ళు ఎగబడి చెత్తనెత్తి పోసిండ్రు ఆడికెళ్ళి జర్రంత దూరం పోగానే ఓ ఇంటి ముంగట పారిగోడ పక్కంబడి తొవ్వల చెత్త కంట్ల పడ్డది అగో రోడ్డు మీద మీరేసిన చెత్త నెత్తిపోయినీకి మాకేం గర్జు పట్టిందనుకున్నాడో లేక ఇంట్లోకి ఎగిరం చెప్పాలనుకున్నాడో గాని ఇగో గిట్ల బజార్లున్న చెత్తను అలా కిట్లకి ఇసిరివాడేసిండు డైలాగులు చెప్పుడే అనుకున్నాం స్వచ్ఛ భారత్ ఎట్లయ్యాలనో గొప్పగా చెప్పినావు పో అవును సారు ఎవరి చెత్త ఆళ్ళే ఎత్తి పోసుకుంటే బీఆర్ పెద్ద మనిషి లాలూ ప్రసాద్ యాదవ్ సార్ చెప్పినట్లు ఏమమాల్ని బుగ్గలు లెక్కుంటాయి గప్పుడు స్వచ్ఛ భారత్ ఉండదు ఈ సినిమా వాళ్లకు క్రికెట్ ఆడేటోళ్లకు మూతులకు బట్టలు కట్టుకుని చెత్తా చెదారం ఎత్తిపోసే పని ఉండదు
ఇంత మంచి పని చేసిన మీకు మా తీన్మార్ వార్తలల్లా నెంబర్ 1 సపాయిల సిపాయిల అవార్డులు ఇస్తున్నాం పొర్రి. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతా, ఇది ఏ కాలం? కలికాలం అని మాత్రం చెప్పకుర్రి, మంచిగా ఆలోచన చేయుండ్రి. మీరు చెప్పారు కానీ నేనే చెప్తున్నా, ఇనుండ్రి. పగటిలి ఎండాకాలం, పొద్దుక్తే చలికాలం, వారం 10 రోజులకు వానాకాలం. ఏంది లచ్చమ్మైందికి ఇలా పిసపిస మాట్లాడుతుంది అనుకుంటుర్రా? గీ వార్త చూడుర్రి, మీకే సమజవుతుంది. ఎవ్వలన్నా ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తున్నారా? అయితే ఓ చేతుల చెత్తిరి, ఇంకో చేతుల తువ్వాలా, ఇంకెవరిదన్నా చెయ్యి కిరాయికి తీసుకునైనా మంచిదే. ఓ గరం కోటు పట్టుకొని పోండ్రి. గివన్నీ ఎందుకో సమజైతలేదా? బయట ఎండలు ఎట్లా కొడుతున్నాయి, 6 కొట్టగానే చలి ఎట్లుంటుంది, ఇక ఆనలు ఎప్పుడు పడతాయో ఆటికే తెలుస్తలేదు. అందుకే ఈ ముచ్చట చెప్తున్నాం. అంతేకాదు వచ్చే ఎండాకాలం చేసే పనులేమన్నా ఉంటే జర ఇప్పుడే చేసి పెట్టుకున్నదే కావాలి. ఓ 3 నెలలకు సరిపోయని బియ్యం, కాయగూరలు కొనుక్కొని ఖరాబు కాకుండా దాచి పెట్టుకోర్రి. ఎందుకో ఎరికేనా, ఈసారి ఎండాకాలంలో ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళుడే కష్టమవుతుందట. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదుల్లా, వాతావరణం మీద చాలా పరీక్షలు చేసిన కాలిఫోర్నియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ మాట. ఇష్టమున్నట్లు చెట్లను నరికేసుడు, గల్లికి 10 కంపెనీలు పెట్టి గుప్పు గుప్పు అనుకుంటా పొగను ఇడిచిపెట్టే వరకల్లా భూమి వాతావరణంలో చాలా మార్పులు వచ్చేసినాయట. అందుకే ఇగో ఈ తీరుగా ఎండలు కొడుతున్నాయట. ఇది వరకు మనం వింటుంటాం కదా, ఆడిడ అట్టట్టుగానే అడవులు అంటుకున్నాయి, భూమి కుత ఉడుకుతుందట. ఇగో ఇటువంటి మాటలు వింటుంటాం కదా, ఇగో ఇవన్నీ దీని పుణ్యమేనట. మంచు గుట్టలు కరిగిపోయి సముద్రాలలో నీళ్లు పెరిగిపోతున్నాయట. రోణిల రోకలు వలిగేటట్టు ఎండలు కొడతాయని పెద్దోళ్ళు అంటుంటారు కదా, కానీ ఇప్పుడు గదేం లేదు. చలికాలంలోనే గీ తిరుగున్నాయి ఎండలు. ఇక ఎండాకాలం అయితే అగ్ని గోళం లెక్కనే ఉంటదట. ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్తే కొర్రాయితోటి కాల్చినట్టే ఉంటదట. అందుకే జరంత చెట్లు నరకుడు బంద్ చేసి పచ్చదనాన్ని పెంచితేనే భూమికైనా మనుషులకైనా అంత మంచిదే ఉంటది అంటారు శాస్త్రవేత్తలు. రేవంతం క్షమాపణ చెప్పాలన్న సీఎం సారు మళ్ళా మాట్లాడుకుందామని టాపిక్ చేంజ్. కాలేజీలో చేరిన ఖతర్నాక్ మనిషి ఇంగ్లీష్ లో ఇరగదీస్తా అంటున్న ఎమ్మెల్యే. స్వచ్ఛ భారత్ మీద పడ్డ మంచు ఇక అవార్డు ఇచ్చుడే ఆలస్యం. దేవుళ్ళ నడుమ పంచాది పెట్టిన పురుగు, కొత్త లోకం ఎంకులాడుకోమంటున్న జనం. ఫాయిదా లేని పైసల పథకం, గోళ్లు గిచ్చుకుంటున్న బ్యాంకోళ్ళు. మరి ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా ఇన్ని ముచ్చటతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి V6.